హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కోడ్ డెవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే, ఒక నెల రోజుల కిందట చాలామంది కువైట్లో ఇంట్లో పని చేసేవాళ్ళు, ఆడవారు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరిగింది ఆడవాళ్ళ గురించే కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. ఒక ఆమెడ ఇంట్లో పని చేస్తా ఒక అతనికి ఫోన్ చేసింది, నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అది ఇది అని చెప్పేసి. అతను వచ్చేసి ఆమెను పిలుచుకొని ఇంట్లోంచి అతనే పిలుచుకొని పోయి ఎస్కేప్ చేసి అక్కడనే ఈ కొన్ని వర్క్ పనులు ఉంటాయి కదా. పనులు అంటే మీరు ఏమన్నా ఆ పనులు అనుకున్నారు? ఎంబీసీ పేపర్ పనులు, ఆ పనులు, ఈ పనులు, తిరగడాలు అవన్నీ చేపించిన తర్వాత వాళ్ళు కొంచెం టైం ఇస్తారు. ఆ టైం వరకు ఉండి మళ్ళీ దాని తర్వాత ఇది ప్రాసెస్ మొత్తం జరిగి ఇది ఫింగర్లో ఎన్ని పడిన తర్వాత ఒక 20-25 రోజులు ప్రాసెస్ ఉంటుంది. అయిపోయింది, పిలుచుకొని పోయి ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టాడు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టాడు. దాని తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఇతను వచ్చేసి ఇతని పని ఇతను చేసుకుంటా ఉన్నాడు. రీసెంట్గా ఒక 4 days బిఫోర్, 4 days వాళ్ళ 5 days బిఫోరు అతను ఎయిర్పోర్ట్కు వేరే వాళ్ళను డ్రాప్ చేయను పోయినాడు. అతను అలాగే బయట కొట్టుకొని బయట ట్యాక్సీలు అవి ఆర్డర్లు అవి ఇవి తోలుకుంటుంటారు. సంథింగ్ రాంగ్ ఏదో చేస్తున్నారు అనుకుందాం. దాని తర్వాత కువైట్లో కొత్తగా ఏ కెమెరాలు వచ్చినాయి ఎయిర్పోర్ట్లో, మనిషిని చూస్తానే క్యాచ్ చేసేస్తాయి, లొకేషన్తో సహా పట్టిస్తాయి. జాగ్రత్త. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకే తెలుస్తుంది. వీడియో కొంచెం లెంత్ ఉన్నా కూడా మనం చెప్పేది మెసేజ్ 10 మందికి పనికొస్తుంది కాబట్టి వినండి. మెసేజ్ వచ్చింది, పోలీసులు పట్టుకున్నారు. ఏమి ఎందుకు పట్టినాక అన్నీ ఉన్నాయి కదా అని చెప్తే లహబసువే అని చెప్పేసి ఇంట్లోంచి పారిపోయింది కదా ఆయమ ఎయిర్పోర్ట్లో పని చేస్తున్నారు. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లోళ్ళు అందరూ. వాళ్ళు ఎవరు పిలిచిపోయినారు, ఎవరు వదిలిపెట్టినారు అనేది ఆమె పోయిన రోజు వాళ్ళకి మెసేజ్ వస్తుంది, నీ పని మనిషి ఈరోజు వెళ్ళిపోయింది, రిపీట్ అయిపోయింది అని చెప్పేసి. దాని తర్వాత ఇంటికాడ అతను పోయేటప్పుడు ఇంటికాడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అది కూడా తెలియలేదా? ఆ సీసీ కెమెరాల్లో పిక్చర్ ఆయన క్యాచ్ అయింది. వాళ్ళు ఎయిర్పోర్ట్లో పని చేస్తారు కాబట్టి వాళ్ళకి అలర్ట్ చేసి ఇచ్చినారు పట్టుకోవాలని చెప్పేసి. అది నెంబర్ ఏమో కానరాలేదు. మనిషి దిగి బండి చాలా దూరం పెట్టి మనిషి దిగి పిలుచుకొని పోయినాడు. ఆ క్యాప్ అయింది అన్నమాట ఫోటో. అదే గిన ఎయిర్పోర్ట్లో వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఏం చేసినారేమో ఆ దేవునికి తెలియాలా. అలారం వచ్చింది, పట్టుకున్నారు. దాని తర్వాత కట్ చేస్తే ఇతను నిజం ఒప్పుకున్నాడు, అవును నేనే పిలుచుకొని పోయినారు అది ఇది అని చెప్పేసి. అతన్ని పట్టుకొని ఫింగర్ వేయించేసి వాళ్ళ కఫీల్ను చెప్పేసి ఇలా చేసినాడు మా పని మనిషి అని చెప్పేసి ఇంటికి పంపించినాడు. అతను పోయిన తర్వాత మన గ్రూప్లో సభ్యుడు వాళ్ళ బావ అవుతాడంట. అక్కడ నుంచి ఫోన్లు చేసి మళ్ళీ రావచ్చా, ఏమి పరిస్థితి అని చెప్తే ఇంకా ఒకరు ఫింగర్ పెడితే వచ్చేదాన్ని కుదరదు నాయనా, అలాంటి తప్పుడు చేయకండి. ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఎందుకు పెట్టడం అంటే, లెంత్ ఎక్కువ అయినా కూడా మన వాళ్ళు తప్పు చేయకండి. ఎవరైనా కానీ ఇట్లా ఆపదలు ఉన్నారంటే కాల్ ట్యాక్సీ, నార్మల్ ట్యాక్సీలో పోగాకండి, కాల్ ట్యాక్సీలో కాల్ చేసి పోయినా కూడా అదేం కేసు కాదు, వదిలిపెట్టచ్చు. కాబట్టి దయచేసి మీరు ఇళ్ళ కాడికి పోయి పిలుచుకొని వచ్చేసి ఉండి మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్లో పోయి డ్రాప్ చేస్తారు చూసినావా, అది పెద్ద తప్పు. అది జాగ్రత్త. ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతూ ఉంటాయి కెమెరాలు. ఒకవేళ వాస్తవ ఉండేవాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కన్నా ఉంటే కంపల్సరీ మీకు పట్టుకుంటారు, మనకు రిస్క్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇలా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఎయిర్పోర్ట్లో పోగాకండి. దొరికితే అందరూ పోతారు. దయచేసి కాస్త ఆలోచించండి. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.